పత్తేర పోతున్నా కొడుక పోయేది లగ్గానికి కాదే పత్తేర పోతున్నాం. ఆటో వచ్చిందట. మధ్యాహ్నం వరకు గంట పత్తి ఏరుతావానే మనం. ఏ చిల్లర కొత్త లేవని వస్తున్నాం పత్తేర. నువ్వు చేసి మళ్ళీ దాకా వసూలైతుంది. పత్తేరుతున్నా నేను. నన్ను చూస్తున్నా నల్ల మొక్క పడ ఈనాటి పైసలిగా చేతులతోని పత్తేరుడాయే మూతులతోని ముచ్చట పెట్టుడాయే. నన్ను పత్తేరు రమ్మంటావా? ఆటో పాడుగాను కొత్త ఆటో తీసుకోవాలి. ఈ డొక్కు దాంతో పిచ్చిలెత్తుంది నాకు. చందన ఏరే మంది సలగుండ మంది జల్ది రామాను పొద్దు పోతుంది ఆగిపోద్దేనా? అరే నేనేం చేయని వాళ్ళ ఇంటికి పోయి గుంజుకరావనేంది అత్తడిది మెలగా. ఏమచ్చుడే ఓవరా టైం అయిపోతుంది, మా గడియ దాటిపోతుంది, ముహూర్తం దాటిపోతుంది. మల్లేసన్న మనం పోయేది లగ్గానికి కాదే పత్తేర పోతున్నాం. దాని ముహూర్తం ఎందుకే? మీద గ్రహాలు అనుకూలిస్తేనే కింద పని జరుగుద్దే. ఇది లొల్లి. సరేది అలా అత్తడిది నువ్వు ఎక్కువ నాడు ఎక్కువ. మయూరి కొత్త బస్ స్టాండ్ కాడ ఒకటి కొత్తగా షాప్ పెట్టిరట, బట్టల షాపు. చీరలు మంచిగా ఉన్నాయట. ఆడగట్టులందరూ నిన్న పోయి తెచ్చుకున్నారు. మరి మీరు పోయిరా లేదా? పోలేదక్క. మరి రేపు పోదామా? ఇలా పత్తేర పోయినా. అవును, ఇలా వచ్చిన తర్వాత రేపు పోదాం మనం సీరియల్కి. సరేనా? అవ్వ ఆటో వచ్చింది, మందిని తీసుకొని చెప్పాను రా, లేట్ అవుతుంది, మబ్బు పడుతుంది. సరే బిడ్డ, ఇప్పుడే తిన్న బిడ్డ, సర్ది పెట్టుకొని అత్త. చెప్పండి రాను మరి. సరే అవా ఎంతమంది దొరకత్తున్నావు మరి? ఓ 10 మందిని పిలిచిన కొడుక. అయితే అవుతుంది, ఉండనంటే రేపు ఏరుకుందాం. సరిపోతారు 10 మంది. చెప్పండి పొద్దు పోతుంది. సరే సరే. ఇంకా పోలే లక్ష్మి, ఆటో వచ్చింది, నడు చెప్పనా. పోతున్నాం. ఆల్రెడీ గంగవ్వ ఫోన్ చేసింది. పెద్దమ్మా తయారైనావా? అత్తున్నా. ఆటో వచ్చిందట. అరే ఇటు మీదికి కమన్ తారా పోరా నువ్వు. అరే కిల్ గీడెందుకు ఆపుతున్నావు బండి? అరే నువ్వు దిగి చెప్తా. ఏమో మాధు అట్టుకుంటే ఏమవుతుంది? పత్తి చేయనేరొస్తావా? ఏంది నేను ఎట్లా కనబడుతున్నా? నన్ను పత్తేరు రమ్మంటావా? అంటే చదువులేదు బిజులేదు పని పాట లేకుండా కూర్చున్నా అనుకుంటున్నావా? అట్లా కాదు మాధు, చిన్న చూపు చూస్తున్నావు నువ్వు. పని లేదు పాటలే అని మీరిద్దరు మీద పరువు నష్టం కేసే తావు. ఏది తమ్ముడు గంత కోపానికి రాబడుతుంది? ఏదో బామ్మడదాన్ని సరదాగా అడిగిండేమో అత్త లేకపోతే లేదని గంత కోపానికి రాబడుతుంది. కేసులు బీసులు కడుకోబడుతుంది. ఇప్పుడు ఏమంటావు చెప్పు మరి. మీరు నన్ను పత్తేర పిలిచిరు, నా చికెన్ డిన్నర్ కొట్టేతాను కూడా డిస్టర్బ్ చేసినావు. ఇది ఓను, నాకు చికెన్ డిన్నర్ పైసలు ఇరి. నన్ను చూస్తున్నావు నల్ల మొక్క పడ ఈనాటి పైసలిగా. నాకు అదు పైసలు నువ్వే ఇమ్మన్నావు కదా. మీరు నవ్వుకుంటే ఇస్తా తీసుకుంటా. ముఖం అటు ఇటు పెడితే ఏడికెళ్ళి తీసుకోవాలి. ఎట్లా ఆడుతున్నా నేను ఇది మరి దూరం ముఖం చూసినేమో. వద్దంలో నీ మొక్క నువ్వే చూసుకున్నావు, అందుకే అంటారు కొత్త కొలుసుకుంటు ఇదా అని. చూస్తున్నావు ఎవరు ఆ ఫోన్ ఆపిండు. అవ్వా మళ్ళీ ఎటు పోతున్నావే? పత్తేర పోతున్నా కొడుక. నీ అవ్వ పత్తేరే లేదు ఏం లేదు, నువ్వు సపరేట్ ఇంట్లో వండుకో. నడు ఆ ఇవాకి నడు నొప్పి ఉంది, మొన్న దావకంలో చూపెడితే డాక్టర్ అంగి పని చేయకపోని లేదా? మళ్ళీ ఎందుకు పోతున్నావే? అట్లా మందిలో వాడిపోతే ఓ షెట్టేరుతో కైకిలు వస్తుందిరా. నీ మందిలో వాడి పోవులు లేదు ఏం లేదు, లేని రంది పెట్టకు నాకు. సారన కోడికి బారాన మసలు అవుతుంది. నువ్వు చేసి మళ్ళీ దావకంలో వసూలు అవుతుంది. నువ్వు ఎటు పోకు, సపరేట్ ఇంటికాడ ఉండు. నా మీద అంత ప్రేమ ఉంటే ఆ మందిలో వాడు వచ్చి ఓ షెట్టేదు రారా కొడుక. ఒప్పుకున్న మానానికి పోతే వాళ్ళు తీడుతారు కొడుక. నీ అవ్వ నువ్వే పోవడం అద్దంటే మళ్ళీ నన్ను రమ్మంటావేంది? అద్దే పోకే ప్లీజే. అత్తేమైతుందిరా, నోరాడినట్టు నోసలు ఆడాలి. అందరం ఇంటికాడు ఉంటే వెళ్తా అదిరా. ఇంటికాడు ఉండు నాన్న, నేను పోయేస్తా. ఏమన్నా వేసుకోపో, నువ్వు మళ్ళీ దావకంలో పోయినప్పుడు చెప్తాను ఈ సంగతి. ఓ లచ్చక్క జల్ది రారి, మీ ముచ్చళ్ళు పాడుగాను. నేను ఇంకో ట్రిప్ కొట్టుకోవాలి, ఇట్లా లేట్ అయితే ఎట్లా? అయ్యో చందు రానే పడుతుంది, ఎందుకు బాగా పట్టిస్తున్నావు? ఏమచ్చుడేమో పో. మీరు ముచ్చడి పెట్టేస్తురా పత్తేరత్తురా. మీరు ఇప్పుడు ముచ్చడి పెడితే పొద్దు రాగా ముచ్చడి పెడుతూనే ఉంటారు. నాకు తెలియదు మీ గురించి. అయ్యో ముచ్చట పెట్టుకుంటే అత్తాడ పని అవుతుంది ఏంది?
చేతులతోని పత్తేరుడాయి మూతులతోని ముచ్చట పెట్టుడాయి వాళ్ళే మాట్లాడతావేంది చందు నువ్వు? పెడతారు మూతులతో ముచ్చట్లు పెడతారు. నాకు తెలియదు మీ గురించి కానీ. అవు కానీ మీ లీడర్ ఏది? మాకేం తెలుసు, గంగవ్వ తీసుకొని వస్తుంది. పని పో ఎక్కురి. చూడవా ఇంకా ఆళ్ళ కాలేదా? తయారైనవా లేదా? తయారయ్యే నువ్వు అత్తవని చూసుకుంటూ నయ్యాల నా మనవరాళ్ళు కూడా అత్తుర్రు. రాండి రాండి. బుజ్జి ఇలా మేము కూడా వస్తున్నావే గంగవ్వ. బుజ్జి మీకు కాలేదు లేదా ఇవాళ? 4 రోజులు సెలవులు ఇచ్చిర్రు. నువ్వు కూడా వస్తానా బుజ్జి? ఏ చిల్లర కొత్త లేవని వస్తున్నాం పత్తేరా. రాండి మరి లేట్ అవుతుంది ఇవాళ. జరుగురి మంచిగా లైన్ కొద్ది కూర్చోరి. ఇట్లా కూర్చుంటే కడవ మంది ఎడబడతారా? ఉన్నారు మన ఈ మందికే పత్తి తొడుతుంది. ఇక మన పత్తిని తీసుకుపోయి బీట్లో కూడా చేస్తామా? ఇవాళ అత్తున్నావు కానీ సర్ది చేసుకుని వస్తున్నావు లేదా? ఊకుంటుకుంటూ వస్తున్నావు. రాత్రి కొద్దిగా మంది ఎక్కువ అయింది. నా పెన్నానికి నాకు లొల్లి అయింది. తెచ్చుకుంటలేను. ఇక మాటలు లేవు. ఇక మీరు అందరు ఉన్నారు కానీ అప్పటి బుక్కడ పెడతారా? పెడితే మనిషికి గింత పెడతావు. నీ కడుపు నిండుద్దా? అవ్వ సగ పెట్టుకుంటే ఏం చేయాలి? ఇక ఏమై గంగవ్వ నువ్వు లీడర్ సాపు, నువ్వే లేట్ అయితే ఎట్లా? ఇగో లేట్ బీట్ అన్నావు అనుకో నీ డొక్కు బండేగా పెడతానని చెప్తున్నా. నీ నోట్లో నోరు పెట్టు నా తప్పు. సరే పో ఎక్కువ. సూరవ్వ ఇల్లవులు నా మనవరాళ్ళు నువ్వు వచ్చిన ఎక్కువ మళ్ళీ గాలని రమ్మన్నావు. ఇక మరి ఇంటికాడ ఉంచితే ఎట్లా బిడ్డ? నేను రాబడితే నా మనవరాళ్ళు ఫోన్లు ఒత్తుకుంటా ఊకుంటారు. ఆడ టైం పాస్ అయిద్ది అంతా వాళ్ళకత్తన్నా. టైం పాస్ అయితే అని చెప్పి రమ్మని చెప్పినావా? మీరు టైం పాస్ కత్తురా వచ్చేమన్నా పని చేస్తారా? పని చేస్తాం. ఏమో నేను మాత్రం మీ ఇద్దరు కలిపి ఒకటే కాయలు ఇస్తారు. సగం తీసుకోరి. ఇద్దరు కలిపి ఒకటే షర్ట్ ఎడతాం మరి. సరే పో ఎక్కువ అంటారు. ఎగురి మీరు ఎప్పుడు లేట్ అవుతారా? ఎక్కువ అలా మొదలు పెట్టే వరకు మనం అట్లా వేద్దాం. నడు ఇద్దాంపా నేను తీసుకొచ్చిన. అయ్యలా వాళ్ళు కొంచెం మంచిగా పుణ్యం ఉంటుంది. కొంచెం కాయలు రానగొట్టకూర్రి, పూత రాలగొట్టకూర్రి, మంచిగా మును పట్టు చెప్పన్న ఏరు. ఓ లావాని అక్క నువ్వు రంది పడకు. నేను పిల్లగాళ్ళకు రాగానే చెప్పినా మంచిగా ఏరుతారు. నువ్వేం బాధ పెట్టుకోకు. పిల్లగాండ్రు ఏరుర్రి పట్టుర్రి మునువులు. అమ్మమ్మ ఇవి 2 నేను పడతా, ఇవి 2 నువ్వు పట్టు, మధ్యలో అక్క పడుతుంది. సరేనా? నువ్వు చెప్పు ఉరకకు. అవ్వ నువ్వు ఈ 2 చెట్లు పట్టు, నేను ఇటు సైడ్ ఉన్నాయి ఆ 2 నువ్వు పట్టు, ఈ 2 నేను పడతాను అని ఏరుర్రి. సరే అవ్వ. బిడ్డి ఈ చెట్టు నాది, అది గది నీది, అది చెట్టు ఆ చెట్టు నీది. నాకు తెలుసు అమ్మా, నాకు తెలుసు. నేను బట్టిగా నిలుస్తున్నాడు అటే పోతా. గంగవ్వ ఇక మొదలు పెడదామా? ఆగురు తుమ్మైంది కాదు మల్లేష్ అన్న, తుమ్ము తమ్ముడా చెప్పిండు ఏరుర్రి. అందరు పట్టురావా మునువులు పట్టుర్రి. ఓ మనిషి సెట్ కింద వేస్తాను. 11 అవుతుంది. ఆ కింది మళ్ళీ పట్టుర్రి ముందు. చెప్పా గంగవ్వ తెచ్చిన ఒడ్డు కింద సెట్ కింద పెట్టినాం ఒడ్డు కాడ. బుజ్జి చెప్పు ఎందుకోతుర్రే మెల్లగా వర్రి. అది మన కట్టె ఒడ్డు మీద కూకుంటుంది, ఒడ్డు కింద కూకుంటుంది. మన కట్టె అస్సలకే ఎరదు అది. ఎందుకే అమ్మమ్మ నేను వెళ్ళి మీకు ఎదురుపట్టా? నిజమేనే అమ్మ, మొన్న మనకు వచ్చినాడు ఏరనే లేదు. నేను కూడా చూసిన ఒడ్డు మీదనే కూర్చున్నది. ఆమెకు మునుగు దుగది. ఇదేనా సూరవ పద్ధతి? ఇద్దరు మనవాళ్ళు వేసుకొని వచ్చినావు, మును వెనక పడ్డావు. కొంచెం చెప్పే పేరు కదా. నేనేం ముచ్చట పెడతానే, మా అన్నకు వచ్చి నువ్వు లాగా అని చేరినట్టే నన్ను అదులాయించుతున్నావు. నువ్వు భయపెట్టితేనే భయపడతానే ఏంది? ఏరకచ్చే తీరిక ఏరకత్తా. అరే నిజం చెప్పుర్రా, మీరు సూరవ మందరాలు నచ్చిరు కదా ఇద్దరు? ఏ చీ కాదన్నా, నాకు తెలియదా రా మీ ఇద్దరి గురించి? కథల వాళ్ళ కుర్రా. ఏ అదేం కాదే చందన్న, పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది కానీ టికెట్ల కోసం పైసలు లేవే. 2 రోజులు పత్తేరు వచ్చినాం అనుకో, పైసలు ఏడుకాడికి సరిపోతాయని వస్తున్నాం. దానికి 2 రోజులు ఎందుకు రా, ఒక్క రోజు అలా
ఒక్కరోజు ఏం సరిపోతుంది అన్న టికెట్ కొంత రేటు ఉందా మళ్ళీ టికెట్కి పైసలు పెట్టాలి బిర్యానీ అని కల్దావుడు అని అన్నిటికి పెట్టాలి అన్న ఇక ఉత్తానేనా మా దోస్తులు ఎవ్వడు కూడా ₹1 పెట్టాడు ఇట్లా అయితే నడవదు ఒక 5-6 రోజులు పత్తేరినాం అనుకో మంచిగా పురావసతి ఎంజాయ్ చేయొచ్చు. అరే సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ 2-3 రోజులు అవుతుంది. ఇంకా 2 రోజుల తర్వాత అంటే సినిమా ఉడుకున్నప్పుడు చూడాలరా. ఇక మరి ఏం చేద్దాం పత్తెరుడు కావద్దా మరే. సరే మీరు ఓకే అంటే ఇవాళ మధ్యాహ్నమే సినిమా చూసి ఐడియా నాకు ఉంది. ఎట్లనే? అరే మనం పత్తి కైకిలేరే బదులు గుత్త పత్తేరాం. మధ్యాహ్నం 12 గంటల వరకు బగ్గ పత్తేరి సినిమా విగ్దాం. ప్లాన్ నెంబర్ ఎక్కున్నది కానీ మధ్యాహ్నం వరకు గంట పత్తేరుతామనే మనం. కాదని నాకు కూడా తెలుసురా, దానికి కూడా ఒక ప్లాన్ ఉంది నా దగ్గర. అసలు ఏనైనా మనని కైకిలి పిలిచిండే గుత్త పత్తేరు తూకుంటాడా? నేను చూసుకుని రావాని నీకు ఎందుకు బాధ? చల్ పద. తెలుసును డాడీ, నాకు తెలుసును పప్పా, నాకు తెలుసును కాక నువ్వు 90 గుమ్ముతున్నావాని. అరే ఉర్రకుర్రా నా పెళ్ళామింటే మళ్ళీ నా పేయి వల కొడుతుంది. ఓలకి తెలియకుండా తాగుతున్నా ప్లీజ్. మేమెందుకు చెప్తామే? ఓ లావణ్యవద్రే ఉర్రకు రా దండం పెడతా ఉర్రకు రా. మేము చెప్పొద్దంటే మేము చెప్పినా నువ్వు వినాలి. మరి ఏం చేయాలి చెప్పు. మేము ముగ్గురం గుత్త పత్తి ఎడతాం. ఆ పత్తి తీసుకొస్తే నీకు ఇస్తాం. నువ్వు ఇమీడియట్లీ పైసలు మా చేతిలో పెట్టాలి. ఏదైనా ఏరేదే కదా, సరే మీ ఇష్టం ఎట్లయితే అట్ట. మాట తప్పగా. అరే తప్పరా. సరే పప్ప వేసి ఉమ్ము కింద అరే మూన వెళ్తురుగారా అన్న. మనిషికి 4 సెట్లు పడదాం. రప్ప రప్పేరేద్దాం. అరే రప్ప రప్ప కాదురా, బర్ర బర్ర బరుకుదాం. ఒక్కటి వరకు సంచులు నిండిపోవాలి. పార్టీల వరకు మనసు కోసం సంచి నింపుదాం. సినిమాకి పోదాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం పరి. అరే దాని గుర్తుందిగా? గుర్తుంది. అనుమానం రావద్దు. టైం ఎంత అవుతుంది? ఏమో అక్క ఎంత అవుతుంది మూలని అడుగుతావు. గంగవ్వ టైం ఎంత అవుతుంది? చందు టైం ఎంత అవుతుందిరా? 12:30. అవా 12:30 అవుతుందట. మరి మీకు ఒక్క పొద్దు తింటారా? అవునవ్వా, 1:30కు తినాలి, 2:00కి తినాలి. 12:30కి తింటారా పూర్తిగా? ఓల మునువా లెక్క ఉండేవారు కదా. అది పత్తి ఏరుతున్నా నేను. ఫోన్ కడితే నేను వెనక పోతా, గంగా లొల్లు పెడుతుంది. ఓ నీ పాపం పడని ఏంత సూరమ్మకి బుగ్గలన్నీ ఇడిచిపెట్టినావు. ఏమేరుడా ఇది? ఏడు ఇడిచిపెట్టి నేనేం బుగ్గలు బుగ్గలు ఎక్కడ ఇడిచిపెట్టినా? నాకు కండ్రు లేవా? నేను ఇవాళ కొత్తగా ఏరుతున్నాను. ఏంది పత్తి నడుచుంది ఏరుతలేనా? ఇవాళ భలే పేరు చేస్తాను. పో నన్ను వీళ్ళు ఎవరి ముఖం చూసినో పొద్దుగాల అక్కడ అయింది, ఇప్పుడు ఇక్కడ లొల్లి. పత్తి ఏరడానికి వచ్చిరా, తిట్టడానికి వచ్చిరా, లొల్లి పెట్టుకోవడానికి వచ్చిరా? నీ పాపం పాడువాడ పెట్టుకుంటారు. చూడు పెట్టేగా చూడు. మరి బుగ్గలు కదా ఇవి? మంచిగా తొందరగా బుగ్గలేనా ఇగో అన్ని ఇడిచిపెట్టింది. మళ్ళీ నన్ను లొల్లి పెడుతుంది. ఓ భలే ఉన్నావు మనిషివి. గంగ వీళ్ళు తప్పు ఉందా? చూడ ఎట్లా మాట్లాడుతుందో. చూరాదా తప్పు. ఆ పలకరణ వేసుకొని వచ్చింది. బుగ్గని ఏర్తలేరు, మనులేరు. ఓ పత్తి ఏరలే మన అంత కొట్ట కిలో పత్తి కాదు. నేను ఏరిలో చూడు. ఓ గంగవ్వ, మా అవ్వనట్టునవేంది? మేము ఏరుతలేవా పత్తి? చూద్దురా ఒకసారి. మా సంచిలో చూడు, నీ సంచిలో చూడు. గొల్దంప నీదెన్ని కిలోలు వస్తుందో నాదెన్ని కిలోలు వస్తుందో. నువ్వు మా జోలికి రాకు గంగవ్వ, చెప్తున్నా. ఇదంతా ఏరింది పత్తి కాదా? మల్లెపూల ఎవరా ఊక మా మీద పడేస్తావు. ఏం మాట్లాడుతున్నావు? బాగా మాట్లాడుతున్నావు. చూసుకుందాం ఒకసారి. పత్తేరు లేదు ఏం లేదు కానీ బాగా మాటలు ఉన్నాయి. చూసుకుందావా? ఏంది ఏం చేస్తారు అనుకుంటున్నావు? ఏంది నీ అంత ఎక్కువ మాట్లాడతలేను నేను. నువ్వు అస్సలు తగ్గకు. ఇవాళ ఏదంటే అది కావాలి. కానీ పెట్టు లొల్లి పెట్టు. పత్తి సంచి నిండింది, తీసుకుపోయి రాండి. ఒక 10 సంచి నిండిందా? తమ్ముడు నువ్వు వచ్చినావు. వెంకటన్న కొంచెం పని ఉందట అడిగాడు. ఇలా తీసుకుపో. అలేషన్నా బోర్ కొడుతుంది, ఒక పాట పాడే. పత్తి పూస పత్తి కాచి పత్తి కొనలు ధరలి కంగే బంగారి కోలాటము. మా మలన్నాకు బంతి పూల రాతము. కంది పూస కంది కాచి కంది కొనలు ధరలి కంగే బంగారి కోలాటము. మా మల్లన్నది బంగారి పూల రాతము. బంతి పూస బంతి కాచి బంతి కొనలు ధరలి కంగే బంగారి కోలాటము.
మా మల్లన్నకు బంతి పూల రాతము. బుజ్జి గా సుజాత మొగడు మారిండా గట్టినే ఉన్నాడు. ఏ మారుడు పెద్దమ్మ, ఏ గదే తావుడు గదే తిరుగుడు పెళ్ళాన్ని కొట్టుడు పిల్లన్ని కొట్టుడు ఇక ఆడు మారుతాడు. అలా బతుకు ఎట్లా పాపం. మొన్న బండి మీకెళ్ళి కూడా పడ్డాడట, యాక్సిడెంట్ అయింది. అయ్యో బండికి పంది అడ్డం వచ్చి అడ్డం పడ్డాడట కదరా. పంది అడ్డం రాలే మన అడ్డం రాలే, ఆడు బగ్గ తాగి గటేర్లా ముక్కు ముడుచుక పడ్డాడట. బయటకి చెప్పుకుంటే మానం పోతుందని పంది అడ్డం వచ్చిందని చెప్పుకుంటుండు. ముక్కు ముచ్చుక పడితే పిడాతో చచ్చేటోడే కానీ అసొంటోనికి సావు లేదు. సావలెత్తి మంచిగానే పడబడ్డాడు. పని పాడుగా లవణెక్క సంచి సంచి నువ్వు బతకపోతున్నావేంది మా ఆయనేడి? మీ ఆయన ఆ బోరం తెత్తానికి ఇంటికి అయ్యండు వాడు పెట్టమని చెప్పి మమ్మల్ని. నల్ల మొక్కపడి ఎప్పుడు గిట్లా చేస్తావు? సంచులాట్రా మెలావరు అవలు టైం అవుతుంది తింతందుకు నాడు రే. మా తింటాం కానీ ఇది వరకు ఎడవన్నావు తాగి పత్తి తీయడానికి సుధాలేదు. పిల్లలు తీసుకుపోయారు. ఆ చెందుకిన గుత్తపత్తి ఏరిర్రు, అది తీసుకుపోయి ఇంటికాడ పడేసి వచ్చిన. ఒసిపిస మొక్కపోడా గుత్త పత్తి ఎందుకు అవుతుంది? మన కైకిలో తీసుకొచ్చుకుంటువి. మళ్ళీ గుత్తపత్తి అని చెప్పిర్రు నాకోటి. కొంప ముంచినావు నువ్వు ఇప్పుడు. వాళ్ళు గుత్తపత్తి ఏరుతామని చెప్పిర్రు, ఏరమని చెప్పిన. వాళ్ళు తీసుకొచ్చిర్రు, తీసుకున్నా పైసలు ఇచ్చేసిన. వాళ్ళు ఇప్పటిదాకా సినిమా టాకీస్ కూడా పోయిండొచ్చు అన్న, నా తప్పేముందే. ఏంది మనం ఏరిన పత్తి అమ్ముకున్నారు వాళ్ళు? వాళ్ళకి ఇంత మోసం చేస్తారా గంగవ్వ? మనం ఏరిన పత్తి కొంచెం గుత్త పత్తి అని చెప్పి అమ్ముకుంటారా? వాళ్ళ సంగతి చెప్పాలి ఎట్లన్నా వేసి. చూసిన ఎట్లా వేసి నేను నల్ల మొక్కపోడు అయితే అనే లావణ్యాలు వేడకు. వాళ్ళు ఎంత దూరం పోతారు వాళ్ళ సంగతి నేను మా చెప్తా కానీ ఏడకు బిడ్డ ఏడకు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయరు లక్ష్మి, లేకపోతే పురుగుల మంది దాగి సచ్చే కాలం ఉంది మాది. గంత పత్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నింపాలని ఇదంతా చెప్పి కైకిళ్ళు ఇవన్నీ మాకు ఎంత లాస్. ఇప్పుడు రైతు కలకాల అంటే మంచిది కాదే బుజ్జి. 7 కానీ 6 కానీ చేను కథం చేసిపోతాం. మరి మీరు ఏమంటారు సురా? దొంగ పొరగన్లను ఖాళీగా పెడదాం. ఇప్పుడైతే మనం మనిషికి తేరి వాళ్ళకు నింపుదాం. లావణ్య ఆంటీ నువ్వు ఏడకు, మేము రేపన్నా చేరుతాం సరేనా? ఏడకురా, మేము అందరం అన్నం తిని 10 నిమిషాలు వచ్చి చేరుతాం. బాధ పెట్టి